రూ. 1,00,000 జీతం, ఉద్యోగం కోసం దుబాయ్లో పనిచేసే భర్త, చెప్పిన మాట వినే పిల్లలు, విచారణలో ఎక్కడా ఏ సమస్యలు లేని జీవితం. ఇంతవరకే చూసిన వాళ్ళు అన్నీ ఉన్నా ఎందుకు చావడమని నిందిస్తున్నారు. భర్త హింసించేవాడేమో అని కూపీలు లాగుతున్నారు. బాధితులనే నిందితులను చేసి మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన తీరులో వాళ్ళు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? డబ్బులుంటే, ఆస్తులుంటే, పిల్లలుంటే, బీరువాలో బోలెడు నగలుంటే, ప్రేమగా చూసుకునే కుటుంబ సభ్యులుంటే ఉంటారా? సంతోషంగా గడిపేస్తారా? సంతోషంగా జీవించేస్తారా? నాకు అన్నీ ఉన్నాయని ధీమాగా బతుకుతారా? అంటే కాదనేగా ఈ ఘటన రుజువు చేసింది. ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కోసారి ఒంటరితనం వెంటాడుతుందేమో. ఆ ఒంటరితనం ఆ మనిషిని అతలాకుతలం చేస్తుందేమో. ఇదిగో ఇలా చావుదాకా లాక్కెళ్తుందేమో తెలీదు. అలాంటి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే చాలామంది సమూహంలో ఉన్నామని అనుకుంటున్నా వ్యక్తిగతంగా మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. ఇప్పుడు చాలామంది ఇలాంటి ఒంటరితనంతోనే బాధపడుతున్నారు.